పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 8:31 చదువుకున్నాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఏమంట? ఎవరు శిష్యులు? ఎవరు శిష్యులను పిలువబడతారో ఆయన బోధలను విని ఎవరైతే విశ్వసిస్తారో. మళ్ళీ చదువు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. మీరు నా యందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. హల్లెలూయా. మరి ఈమె క్రీస్తు యందు ఆమె విశ్వాసం కలిగి ఉన్నది. ఎవరి యందు చెప్పాలా? ఎవరి యందు? ఎంతమంది మీరు దేవుని పైన విశ్వాసం కలిగి ఉన్నారు? క్రీస్తు పైన నేను విశ్వాసం కలిగి ఉన్నాను. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసము భక్తి కలిగిన మీరు నా యందు నిలిచిన వారైతే, ఏమంట? దేవుని యందు విశ్వాసము భక్తి. ఈమెకేముంది? క్రీస్తు యందు విశ్వాసము భక్తి, దేవుని పైన భక్తి, ఆ లోబడే తత్వము. అంటే దేవుని పని నిమిత్తము సమయాన్ని కేటాయించడము, విసుకక. కొంతమంది ఎట్లా ఉంటారంటే దేవుని పని కోసము మనం పిలిచామనుకోండి, నేను కాదు వేరే దైవజనుడు కానీ వేరే సంఘములో మనము ఎక్కడైనా సరే, లేదా నేనే అనుకోండి, కొంతమంది వాళ్ళకి ఏంటంటే సమయము ఉండదు. వాళ్ళ దగ్గర మీటింగ్ ఉందండి అని అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఈ శిష్యురాళ్ళు ఏం చేస్తారంటే వీరికంటే ముందుగా అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి అక్కడ అన్నీ కూడా సిద్ధపరుస్తారు. అక్కడ ఏమేమి ఉంది, ఇప్పుడు యేసయ్య వస్తాడు అక్కడికి, లేదా పేతురు వస్తాడు, లేకపోతే ఇంకా వారి కోసం ఏం కావాలన్నీ సిద్ధపరిచేసి వారి కోసము మరి ఏం కావాలి, ఆతిథ్యం ఇవ్వాలి, భోజనం కావాలా, లేకపోతే ఉండడానికి వసతి కావాలా, ఏం కావాలా, అక్కడికి వెళ్ళి ముందుగా వెళ్ళి అందరికీ కూడా వీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్నీ కూడా సిద్ధపాటు చేసి మరి ఆయన వచ్చి ఆ వాక్యం చెప్పడానికి గల ఆ చక్కటి వాతావరణాన్ని వారు సిద్ధపరిచేవారు. నిజంగా శిష్యురాళ్ళు ఎందుకు దేవుడు వారిని ప్రేమిస్తాడు అంటే వారు క్రీస్తును వెంబడిస్తారు కాబట్టి, క్రీస్తును బోధించే వారిని వారు వెంబడిస్తారు కాబట్టి, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు ఉన్నప్పుడు వారికి పరిచర్యలో వీరు సహకరిస్తూ అన్ని వేళలా. కొన్నిసార్లు తెలుసా, ఫుడ్ ఉండదు, కిలోమీటర్లు నడవాలి, 100 కిలోమీటర్లు నడవాలి, రాత్రి పగలు. కొన్ని స్థలాల్లో వారికి ఎట్లా ఉంటుందంటే బోధించడానికి అవకాశం ఉండదు, వారు కొట్టడానికి చంపడానికి చూస్తారు. సో వారి నుంచి వారు తప్పించుకోవాలి, లేదా వారికి దొరికితే చంపేస్తారు రాళ్ళతో కొట్టి. మరి అలాంటి పరిస్థితులు అన్నిటిని కూడా మరి వీరు అనుభవిస్తూ వాటిని జయిస్తూ క్రీస్తు పైన ఉన్న విశ్వాసమును బట్టి, ఆయనను పంపిన తండ్రి యందు వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి మరి వారు పరిచర్య చేయగలిగినారు. కాబట్టి ఆమె చనిపోయినప్పుడు అవన్నీ కూడా జ్ఞాపకము చేసుకుంటూ వారి కన్నీళ్లు విడిచినప్పుడు మరి అక్కడ దేవుడు ఏం చేశాడంటే మరి పేతురు ద్వారా ఒక అద్భుత కార్యాన్ని అక్కడ జరిగించాడు. ఎప్పుడైతే పేతురు మరి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడో చూడండి, ఆయన ఏం ప్రార్థన చేస్తుంటాడు. వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి, అయ్యా తబిత నీ శిష్యురాలు, అయ్యా తబిత తనకు కలిగినటువంటి మంచి మనసుతో ఏం చేయగలిగిందామె? ఏం చేసిందంట?
ధర్మ కార్యములను ఆమె చేసింది, కష్టపడి పని చేసింది, నీకోసం కనిపెట్టుకొని ఉంది. నీ సేవలో అంతకంటే గొప్ప భాగ్యం ఏది లేదని ఆమె వెంబడించిందయ్యా. కాబట్టి ఆమెను బ్రతికించు అని ప్రార్థించినప్పుడు ఆమె లేచి కూర్చుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నీకు హోప్ లేదో కదా, అంత అయిపోయింది, చచ్చిపోయింది అమ్మాయి, ఇంకా సమయం లేదు, ఇంకా పాతి పెట్టాలి, అయ్యగారు వచ్చారు ప్రార్థన చేస్తే ఇంకా తీసేస్తాం. మనకు తెలిసిన వాళ్ళైతే ఇక పాస్టర్ గారు ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది, వస్తే బాగుండు, కబురు పెట్టండి అంటారు. సరే ఫోన్ చేస్తే పాస్టర్ గారు వస్తారు, రాగానే ఏం చేస్తారు, అయ్యా సమయం అయిపోయి తీసేయాలి, లేకపోతే కంపు కొడుతుంది అంటారు. కానీ అక్కడ వారికి ఉన్నటువంటి విశ్వాసం ఒకటే, క్రీస్తు ఖచ్చితంగా లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యందు విశ్వాసము భక్తి కలిగినది మీరు నా యందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా.